అన్ఫార్చునేట్లీ ఉన్నవ్ రేప్ కేసుని మీడియా సంస్థలు ఒక ప్రైమ్ టైమ్ న్యూస్ మెటీరియల్గా 3 రోజుల పాటు మాట్లాడేసినాయి. యాజ్ పర్ లా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ చట్టసమ్మతం అయినా సరే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బెయిల్ గ్రాంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఆ విషయం మీడియా సంస్థలు తెలిసినప్పటికీ ఒక ప్రైమ్ టైమ్ న్యూస్ మెటీరియల్ లాగా ఒక 3 రోజుల పాటు పబ్బం గడిపేశాయి. వాట్ ఇట్ ఢిల్లీ హైకోర్టు సే ఇన్ క్రక్స్ అయితే, సెంగార్ చేసిన నేరం తీవ్రమైనది కాదు, అగ్రివేటెడ్ క్రైమ్ కాదు, అది సాధారణ అత్యాచార నేరం కింద అనగా 7 to 10 years జైలు శిక్ష కింద వస్తుందని ఢిల్లీ హైకోర్టు భావించింది. అయితే అప్పటికే 7 ఏళ్లు పైగా జైల్లో ఉన్నందున శిక్షను నిలిపేసి బెయిల్ మంజూరు చేసింది. దిస్ వాజ్ అపోజ్డ్ బై సిబిఐ కోర్ట్ అండ్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది. సో వాట్ ఆర్ దోస్ టెక్నికాలిటీస్? సాధారణంగా ప్రజలు ఎమ్మెల్యేను ప్రజా సేవకులు అని పిలుస్తారు. కానీ ఐపీసీ సెక్షన్ 21 ప్రకారం చట్ట ప్రకారంగా వారిని పబ్లిక్ సర్వెంట్గా పరిగణించడంలో కొన్ని చిక్కులున్నాయి. ఈ జాబితాలో ఎమ్మెల్యే లేదా ఎంపీ అనే పదాలు నేరుగా లేవు. సెంగార్ను విచారణ చేసిన ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించడానికి ప్రధాన కారణం ఆయన పబ్లిక్ సర్వెంట్గా పరిగణించింది కాబట్టి. అండ్ దట్ టు యాజ్ పర్ పోక్సో సెక్షన్ 5C ప్రకారం. పోక్సో చట్టంలో పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి ప్రత్యేక నిర్వచనం లేదు. చట్ట ప్రకారం నిర్వచనం లేనప్పుడు ఐపీసీలోని అర్థాన్ని తీసుకోవాలి. ఐపీసీ ప్రకారం యాజ్ సెడ్ ఎర్లియర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అనే ప్రత్యేక పదం ఆర్ డైరెక్ట్గా ఆ పదం అందులో లేదు. కాబట్టి సెంగార్పై సెక్షన్ 5C అనగా పోక్సో చట్ట కింద పడిన శిక్ష చెల్లదని హైకోర్టు అభిప్రాయపడింది. సో ద వే ఫార్వర్డ్ ఏంటంటే ఖచ్చితంగా పార్లమెంట్ అనేది ఒక చట్టం చేయాలి, చట్ట సవరణ చేయాలి. ఈ టెక్నికాలిటీస్ అన్నీ మీడియా సంస్థలు తెలియదా? ఖచ్చితంగా తెలిసే ఉండాలి. అర్నబ్ లాంటి సీనియర్ మోస్ట్ గొంతు జించుకునే జర్నలిస్ట్కి అయితే ఇంకొంచెం ఎక్కువే తెలిసి ఉండాలి. బట్ దెన్ అన్ఫార్చునేట్లీ ఒక 3 రోజుల పాటు మసాలా మెటీరియల్ కింద ఒక రేప్ కేసు విషయాన్ని కూడా వాడేశారంటే ఈ మీడియా సంస్థలు ఏమనాలో ఇక మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. నా లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. దేశం, ధర్మం, భక్తి అది ఇదని తెగ నీతులు చెప్పే బీజేపీ ప్రభుత్వం 2021లో కుల్దీప్ సింగ్ సెంగార్ అనగా ప్రధాన ముద్దాయి భార్యకి బీజేపీ క్యాండిడేట్గా జిల్లా పరిషత్ టికెట్ ఇవ్వడానికి ప్రయత్నించింది.